తప్పు చేస్తే శిక్షించు, ఎవరుతున్నాడు? ఎన్నోసార్లు చెప్పాలి, ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం నుంచే. తప్పు చేస్తాను ఎవరు ఉపయోగించట్లేదు. మొన్నప్పుడు చూశారు ఆయన డిప్యూటీ సీఎం ఇక్కడ మన రుసుకోట ప్యాలెస్కి వెళ్ళి అప్పుడు చూడిపోతే ఊడిపోయిందో ఊడగొట్టారు. నేను ఊడగొట్టాను అన్నాను, ఊడిపోయింది అన్నాను. నేను రెండింటిలోకి వెళ్ళాను. నిజంగా ఊడిపోయి ఉంటే అది సబ్స్టాండ్గా కట్టడికే కదా, మరి ఆ కాంట్రాక్ట్ మీద తెలియ తీసుకోవాలి కదా. అది ఎవరితో దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా. మరి అడిగి బిల్లు ఇవ్వద్దని చెప్పా. బిల్లు ఎవరిచ్చింది? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఆ ప్రభుత్వం బాగుంది. దాన్ని ఏం చేయాలో తెలియదు అంటారు కదా. 7 కోట్ల ఆదాయం వచ్చేది అనవసరంగా ఇప్పుడు వచ్చి ప్రతి నెల 7 లక్షలు 70 లక్షలు కరెంట్గా అవుతుంది అని చెప్తున్నారు కదా. మీరు పత్రికలో రాయిస్తారు కదా. మీకు చేత కాకపోతే ఇవన్నీ ఇచ్చారు కదా. లుల్లు అవన్నీ కూడా చిల్లర పైసల్లాగా వచ్చి జల్లి ఇచ్చేసారు కదా. కనీసం దాన్నైనా సరే ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఒక పబ్లిక్ యాక్ట్ చేయండి. రూల్ ఉందే కదా. ఇవన్నీ మీరు 50 లక్షలకి ఇచ్చారు సంవత్సరానికి, ఇన్ని ఎకరాలు కూడా అదేంటి. సంవత్సరానికి వచ్చి మినిమం 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వస్తే నేనే మా ఒప్పుకుంటాను. మినిమం 25 కోట్ల నుంచి 50 కోట్లకు వచ్చే పరిస్థితి. నీకు చేత కాకపోతే ఉపయోగించుకోలేకపోతే ఏంటి. ఒక మనం వెళ్తున్నా కదా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కాటికి దేపూరు గీపూరు ఇది ఒక ఉచిత స్థలా, అంతేగాని ఇదిగో ఇచ్చి ఉన్నారని చెప్పి మళ్ళీ ఆపరేషన్ కాదు. అలాగే విశాఖపట్నంకి వచ్చి ఎక్కడి నుంచో దేశంలో అందరూ వచ్చి పెట్టుకుంటారు. బుర్ర ఉండి ఆలోచన ఉండి చేసుకోవాలనుకుంటూ ఉంటుంది. సంపద సృష్టించమంటే కఠిన మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్గా పీపీ మోడల్ ఇచ్చేస్తారు. నీ తాపేదారులకి, నీ తాలూకా అంచెలకి, మీ వర్గాలకి అప్పుడు అయిపోయింది ప్లాన్ స్కెచ్. నేను చెప్తాను పేర్లు, ఆ పేర్లు నాకు ఉన్నాయి. ఏ ఊరు కాలేజీని ఎవరికి ఇచ్చుకున్నారో అనే ఆలోచన మీకు ఉందో నేను కొద్ది రోజుల్లో పేర్లు చెప్తాను ముందుకే. ప్రజారోగ్యం ప్రజలతో ఆరోగ్యం ఇది ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాం. కానీ దాన్ని తీసుకెళ్ళి ఏం పని ఇది? దేశ చరిత్రలో చూడలేదు ఇలాంటి కార్యక్రమాన్ని. ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయం సంపాదించుకోవాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ చేయాలి. ప్రభుత్వానికి ప్రజలు సామాన్య ప్రజలు కొంచెం మంచి జరిగింది వచ్చి మీకు ఆదాయాలు లేకపోతే అందుకని ప్రజలందరూ కూడా ఆలోచన చేయడానికే, ఆలోచన లెక్కించడానికే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద అందుకే ప్రజలు తెలియాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ పత్రికా సమావేశం. అలాగే 9వ తేదీ నాడు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మళ్ళీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఒక్క విషయాన్ని అడుగుతున్నానండి. ఇవాళ దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా చెప్పండి. మరి ఎందుకు ఇక్కడ వస్తుంది? కారణం అంటే ఎందుకు అండర్లైన్ చేస్తారంటే రెగ్యులేటరీ మీద ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి
ఆయా రాష్ట్రాల్లో ఇబ్బంది రాకుండా మీరు వచ్చి పుష్ చేస్తారు అక్కడికి. ఎందుకంటే మన సప్లై డిమాండ్కి మన దేశంలో మనం యూరియాని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ సిస్టమ్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చేస్తారు. ఓకే ఫైన్. రాజకీయంగా మీ ఆలోచన అన్ని రాష్ట్రాలకి సమానంగా కాకుండా డిమాండ్కి సప్లైకి ఈక్వల్ కాకుండా, కానీ ఇక్కడ ఉన్నది కూడా ప్రభుత్వే కదా, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య ప్రభుత్వే కదా. ఇక్కడ ప్రభుత్వం అన్యాయం చేసుకున్నారు. తెలంగాణ అంటే మీకు వ్యతిరేకమైన ప్రభుత్వం అక్కడ, అవ్యతిరేకమైన ప్రభుత్వాన్ని మీరు రాజకీయంగా ఏం చేద్దామో మీ ఇష్టం, మీ రాజకీయ ఆలోచనతో కొనం ఆలోచిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు ప్రజలు? మేం పాపం చేస్తాం. ప్రజలు ఓటేసేంతగా మీకు ఇంటర్నల్గా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, ప్రజలను ఇబ్బంది పెట్టకండి దయచేసి. నేను స్టూట్గా అడుగుతున్నాను, ఏ రాష్ట్రంలో ఇబ్బంది ఉందో చెప్పండి. బాధ్యత పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇక్కడ ఎందుకు వస్తుంది? స్టీల్ ప్లాంట్ మొన్న ఎప్పుడు మీరు వచ్చి పోరాటం చేస్తారు. ఎవరు చేయమన్నాడు? పోరాటం మాట్లాడుతారు. ఎవరు చేయమన్నారా? మీరు చేస్తున్న నిర్వాహకుల వల్ల మీ తాలూకా కుంచుత ఆలోచనతో ఇది చేస్తున్న విశాఖ ఉక్కు ఆంధ్ర అనే నిదానం తుట్లు పొడుస్తున్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేక ఆ ప్లాంట్ కాపాడుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కలిసి ఆ పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ పాపకం కోసం లేకపోతే మీ మీద వచ్చి మిమ్మల్ని ఇందులో పెట్ట చెప్పండి బహిరంగంగా. కాదు అని పార్లమెంట్లోనో అదే మోడీతోనో లేకపోతే కుమారస్వామితోనో ఇదో మేము వెనక్కి వెళ్ళిపోతాం, డిస్ట్రిబ్యూట్మెంట్ లేదు అని చెప్పి సేఫ్ ఇవ్వండి. అది పక్కన పెట్టుకుని మీరు ఇవ్వండి. అందరూ మీకు జైజాలు కొడతాం, తప్పే ఉంది. మాకేమీ లేదు. మాకు రాష్ట్రంలో ఉన్న మా స్టీల్ ప్లాంట్ మా ఇంట్రెస్ట్. ఏంటిది బెదిరిస్తారు? ఏంటి బెదిరింపులు? నాకు నిన్న మనం రేపు ఎల్లుండి 12 తారీఖు నాడు కూడా రౌండ్ చెప్పని నాకు కూడా ఫోన్ చేశారు. నేను కూడా వెళ్తున్నాను. అందరి సమస్య ఇది. మీ పార్టీ తరఫున పంపించి మా పార్టీ విధానం ఇది కాదు ఇది అని చెప్పానండి. మీరు చెప్పండి, అక్కడ తప్పే ఉంది. అయితే బెదిరింపులు అంటే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకుంటాం చేసుకుని చట్టాలు ఎవరుతారు? చట్టాలు చాలా ఉంటాయి. చట్టాలు చేయండి కానీ చట్టాన్ని చేతులు తీసుకోవద్దు. చట్టం నుంచి ఒక్కరికి చుట్టం. రాజ్యాంగంలో చట్టం అందరికీ సమానమే. ఆ రీతిలో ప్రయత్నం చేయండి, మాకే అభ్యంతరంలే. ఏ చట్టం చేసుకునే మాకు అభ్యంతరంలే. అందుకోసమే ఇవాళ ప్రజలు తెలియడానికి